ఆదరణ లేదు, తిండి లేదు. కుక్కల్లో క్రూరత్వానికి ఇదే కారణం. పెటా ఇండియా ఎక్స్పర్ట్ నివేదికల్లో వెల్లడి. మనుషుల ప్రవర్తన కూడా ఓ కారణమే. దూరంగా తరిమి కొడుతుండడంతో శునకాల్లో ఫ్రస్ట్రేషన్. చెత్త కుండీలోనూ తిండి దొరకని పరిస్థితి. ఆకలి వల్లే మనుషులపై దాడులు, వెహికల్స్ వెంట పరుగులు. కరోనా టైంలో స్టెరిలైజేషన్ లేక పెరిగిన సంఖ్య. రాష్ట్రంలో నిరుడు 1,00,000 దాటిన కుక్క కాట్లు అంటూ ఒకరోజు చూస్తాను. సో ఈ కుక్కలు అనేవి మీరు సాధారణంగా చాలామంది నైట్ టైంలో 11, 12 దాటిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో బైక్ కానీ కార్ కానీ వెళ్తున్నప్పుడు ఆ కారును బైక్ను తరిమి కొడతా ఉంటాయి కుక్కలంతా కూడా. ఒక కుక్క 10 కుక్కలు కలిసి తరిమి కొడతా ఉంటాయి. ఇది చాలా సాధారణంగా జరిగేటువంటి అంశం. దీనివల్ల చాలామంది భయపడి యాక్సిడెంట్లు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే కేవలం కుక్క కాట్లు, కుక్కలు కరవడమే కాకుండా కుక్కలు అరవడం ద్వారా, ఫాస్ట్ పోవడం ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సో వాటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కుక్కలకు స్టెరిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, కుక్కలకు ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. సో అసలు వాటి మానసిక స్థితి బాగా లేకపోవడం వల్ల ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. సో దయచేసి కుక్కలను వాటికి తిండి పెట్టడమా అంటే ఇది చాలా చిన్న అంశం అని చాలా అనుకుంటారు చాలామంది, కానీ చాలా పెద్ద అంశం. చిన్న పిల్లలు ఎంతమంది చనిపోతూ ఉన్నారు. దానిపైన హైదరాబాద్లో నగరపాలక సంస్థ ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు? ఆమె ఎవరు, మేయర్ విజయలక్ష్మి ఏం చేస్తూ ఉంది? నీ ఇంట్లో కుక్కలకు నువ్వు తినిపించుకో, అన్నీ చేసుకో, కానీ వీధి కుక్కలను కూడా నువ్వు కనీసం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు పట్టించుకుంటలేవు? ఒక పాలసీ తీసుకోవాలి కదా. అది నిజంగా పెద్ద అంశం, చిన్న అంశం ఏం కాదు. దానివల్ల ప్రాణాలు పోతా ఉన్నాయి, చిన్న పిల్లల ప్రాణాలు పోతూ ఉంటే కనీసం సోయి లేకుండా ఎలా ఉంటున్నారు మీరు మేయర్ పదిలో? మీకు రాజకీయాలు కావాలి కానీ ప్రజల ప్రాణాలు అవసరం లేదా? చిన్నపిల్లల ప్రాణాలు అవసరం లేదా? మీ ఇంట్లో కుక్క మీద ఉన్నటువంటి ప్రేమ వీధి కుక్కలకు ఎందుకు, ప్రజలపైన ఎందుకు లేదు? అసలు నువ్వు మేయర్వా ఇంకేంటి నాకు అర్థం కాదు. అలంకారప్రాయంగా మేయర్ పదవి ఎందుకు? మీకు రిజైన్ చేయండి. ఎంత దారుణం అసలు. నేను చాలా సందర్భాల్లో రాత్రిపూట వస్తూ ఉంటే చాలా సందర్భాలు నేను కూడా ఫేస్ చేసే సందర్భాలు ఉన్నాయి. వాటికి ఏదో ఒకటి దాన్ని కట్టడి ఏ విధంగా చేయాలి ఒక నిర్ణయం తీసుకోండి. ఊర్లలో కోతులు వస్తాయి, కోతులు స్థాయిలో విహారం చేస్తూ ఉంటాయి, చాలామంది కరుస్తూ ఉంటాయి. ఏం చేశారు ఊర్లలో కోతులు? ఇప్పుడు తగ్గినాయి ఊర్లలో కోతులు. ఎందుకు తగ్గినాయి అంటే వాటికి అది పట్టి మరి ఆడులో వదిలేయడం, ఎక్కడో వదిలేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎందుకు మీరు దీన్ని ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు? అసలు ఏం పని మీకు? హైదరాబాద్ నగరపాలక సంస్థ మేయర్గా మీకు ఏం పని? ఏ పని పాడలేదు మీకు. ఖాళీగా షో ఆఫ్ చేసుకుని తిరుగుతున్నారు తప్ప ఏమీ లేదు మీకు. మనుషులతో ఫ్రెండ్లీగా ఉండే స్వభావం కుక్కలు ఎందుకు ఈ మధ్య చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి? చాలా చోట్ల చిన్నారుల మీద ఎందుకు దాడులు చేస్తున్నాయి? రోడ్డుపై 2 వీలర్స్ మీద వెళ్లే వాళ్ళని ఎందుకు వెంటాడుతున్నాయి? అసలు కుక్కల ప్రవర్తనలో ఈ మార్పులు రావడానికి కారణాలు ఏంటని పెటా ఇండియా ఇతర ఎక్స్పర్ట్ ఇటీవల పరిశోధిస్తే విస్తుపోయే విషయాలు వెల్లడాయి. మనుషుల ప్రవర్తనలో మార్పులతోనే కుక్కల క్రూరత్వం పెరిగిపోతున్నది తేలింది. గతంలో మాదిరిగా కుక్కలకు బయట ఎక్కడ తిండి దొరకకపోవడం, ఆ మనుషుల నుంచి కూడా కనీస ఆదరణ కరువడం, పైగా కుక్కలు కనిపిస్తే తరిమికొట్టడం లాంటి చర్యలతో అవి ఫ్రస్ట్రేషన్ గురవుతున్నట్లు గుర్తించారు అంటూ ఒకరు చూస్తూ ఉన్నాం. అందుకే ఇటీవల దేశవ్యాప్తంగా కుక్క కాట్ల సంఖ్య పెరిగిందని తేల్చారు. కరోనా సమయంలో స్టెరిలైజేషన్ ప్రక్రియ నిలిపేయడంతో వాటి సంతానం కూడా వృద్ధి చెందిందని నిపుణులు గుర్తించారు. వీధి కుక్కలను ఎవరు దగ్గర తీస్తలేదు. అటు వీధి కుక్కలు ఎవరు వాస్తవం కూడా ఎవరు దగ్గర తీయరు. ఎందుకు దగ్గర తీయరు అంటే వాటితో ఏం పని ఉంటుంది? వీధిలో తిరిగి కుక్కలతో మనుషులకు ఏం అవసరం ఉంటుంది? అందుకే గతంలో ప్రజలు వీధి కుక్కలకు ఇంట్లో మిగిలిపోయిన అన్నం, ఇతర పదార్థాలు, ఆహార పదార్థాలు వేసేవారు. అయితే ఇప్పుడు వాటికి తిండి పెట్టేవారు కరువయ్యారు. కుక్కలు దగ్గర తీసేవారు కనిపించడం లేదు. కుక్కల సంఖ్య పెరగడం, వాటికి ఆహారం వేసేవారి సంఖ్య తగ్గడంతో అవి ఆకలి దాహంతో అల్లాడుతున్నాయని జంతు ప్రేమికులు చెప్తున్నారు. గతంలో చెత్త కుండీల వద్ద పారేసిన ఆహారం కుక్కల ఆకలి తీర్చేది. అయితే పట్టణాల్లో ఇప్పుడు గతంలో లాగా చెత్త కుండీలు వినియోగించడం లేదు. ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తూ నేరుగా డంపింగ్ యార్డ్లోకి తరలిస్తున్నారు. దీంతో కొన్నాళ్ళుగా కుక్కలను బయట ఎక్కడ ఆహారం దొరకని పరిస్థితి నెలకొన్నది. కుక్కలు బయట ఎక్కడ ఆహారం దొరకని పరిస్థితి నెలకొన్నది. అలాగే ఆహారం కోసం కుక్కలు ఇంటి ముందుకు వస్తే మనుషులు కర్రలు రాళ్లతో తరిమికొట్టడం లాంటి ఘటనలు వాటి క్రూరంగా మారుస్తాయని జంతు ప్రేమికులు చెబుతున్నారు. సాధారణ కుక్కలు మనుషులపై దాడి చేయమని, కానీ ఇలా దాడికి దిగడం గల కారణాలు లోతుగా అధ్యయనం చేసి నిర్ధారణకు రావాల్సి ఉందని వారు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఆకలి తీర్చని అడాప్టే దేశీ డాగ్ అంటూ ఒకరు చూస్తాం. కరోనా కారణమే ఏటేటా పెరుగుతున్న కుక్క కాట్లు అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కుక్కలకు సంబంధించినటువంటి దాంట్లో వాటికి ఫుడ్ వేయాలనే దాంట్లో ఒక రీసెర్చ్ చెప్తా ఉన్నారు. మరి దానిపైన ఈ నగరపాలక సంస్థ ఒక ప్రయోగాత్మకమైనటువంటి ప్రయోగం చేయాల్సిన అవసరం ఉంది. వాటికి తిండి పెట్టడమా, లేకపోతే వాటిని కంట్రోల్ చేయడమా, ఏదో ఒకటి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. వాళ్ళకి ఏదో వీధి కుక్కలు అనగానే ఒక రకమైనటువంటి భావన ఉండకూడదు. పాలకులకు కూడా వాటి వల్ల జరిగేటువంటి నష్టమేంది తెలుసుకొని దాని నష్ట నివారణ చర్యలు చేపట్టాలి.
ఆదరణ లేదు, తిండి లేదు. కుక్కల్లో క్రూరత్వానికి ఇదే కారణం. పెటా ఇండియా ఎక్స్పర్ట్ నివేదికల్లో వెల్లడి. మనుషుల ప్రవర్తన కూడా ఓ కారణమే. దూరంగా తరిమి కొడుతుండడంతో శునకాల్లో ఫ్రస్ట్రేషన్, చెత్త కుండీలోనూ తిండి దొరకని పరిస్థితి, ఆకలి వల్లే మనుషులపై దాడులు, వెహికల్స్ వెంట పరుగులు, కరోనా టైంలో స్టెరిలైజేషన్ లేక పెరిగిన సంఖ్య, రాష్ట్రంలో నిరుడు 1,00,000 దాటిన కుక్క కాట్లు అంటూ ఒకరోజు చూస్తాను. సో ఈ కుక్కలు అనేవి మీరు సాధారణంగా చాలామంది నైట్ టైంలో 11, 12 దాటిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో బైక్ కానీ కార్ కానీ వెళ్తున్నప్పుడు ఆ కారును బైక్ను తరిమి కొడతా ఉంటాయి కుక్కలంతా కూడా. ఒక కుక్క 10 కుక్కలు కలిసి తరిమి కొడతా ఉంటాయి. ఇది చాలా సాధారణంగా జరిగేటువంటి అంశం. దీనివల్ల చాలామంది భయపడి యాక్సిడెంట్లు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే కేవలం కుక్క కాట్లు, కుక్కలు కరవడమే కాకుండా కుక్కలు అరవడం ద్వారా, ఫాస్ట్ పోవడం ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సో వాటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కుక్కలకు స్టెరిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, కుక్కలకు ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. సో అసలు వాటి మానసిక స్థితి బాగా లేకపోవడం వల్ల ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. సో దయచేసి కుక్కలను వాటికి తిండి పెట్టడం అంటే ఇది చాలా చిన్న అంశం అని చాలా అనుకుంటారు చాలామంది, కానీ చాలా పెద్ద అంశం. చిన్న పిల్లలు ఎంతమంది చనిపోతూ ఉన్నారు. దానిపైన హైదరాబాద్లో నగరపాలక సంస్థ ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు? ఆమె ఎవరు, మేయర్ విజయలక్ష్మి ఏం చేస్తూ ఉంది? నీ ఇంట్లో కుక్కలకు నువ్వు తినిపించుకో, అన్నీ చేసుకో, కానీ వీధి కుక్కలను కూడా నువ్వు కనీసం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు పట్టించుకుంటలేవు? ఒక పాలసీ తీసుకోవాలి కదా. అది నిజంగా పెద్ద అంశం, చిన్న అంశం ఏం కాదు. దానివల్ల ప్రాణాలు పోతా ఉన్నాయి, చిన్న పిల్లల ప్రాణాలు పోతూ ఉంటే కనీసం సోయి లేకుండా ఎలా ఉంటున్నారు మీరు మేయర్ పదిలో? మీకు రాజకీయాలు కావాలి కానీ ప్రజల ప్రాణాలు అవసరం లేదా? చిన్నపిల్లల ప్రాణాలు అవసరం లేదా? మీ ఇంట్లో కుక్క మీద ఉన్నటువంటి ప్రేమ వీధి కుక్కలకు ఎందుకు, ప్రజలపైన ఎందుకు లేదు? అసలు నువ్వు మేయర్వా ఇంకేంటి నాకు అర్థం కాదు. అలంకారప్రాయంగా మేయర్ పదవి ఎందుకు? మీకు రిజైన్ చేయండి. ఎంత దారుణం అసలు. నేను చాలా సందర్భాల్లో రాత్రిపూట వస్తూ ఉంటే చాలా సందర్భాలు నేను కూడా ఫేస్ చేసే సందర్భాలు ఉన్నాయి. వాటికి ఏదో ఒకటి దాన్ని కట్టడి ఏ విధంగా చేయాలి ఒక నిర్ణయం తీసుకోండి. ఊర్లలో కోతులు వస్తాయి, కోతులు స్థాయిలో విహారం చేస్తూ ఉంటాయి, చాలామంది కరుస్తూ ఉంటాయి. ఏం చేశారు ఊర్లలో కోతులు? ఇప్పుడు తగ్గినాయి ఊర్లలో కోతులు. ఎందుకు తగ్గినాయి అంటే వాటికి అది పట్టి మరి ఆడులో వదిలేయడం, ఎక్కడో వదిలేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎందుకు మీరు దీన్ని ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు? అసలు ఏం పని మీకు? హైదరాబాద్ నగరపాలక సంస్థ మేయర్గా మీకు ఏం పని? ఏ పని పాడలేదు మీకు. ఖాళీగా షో ఆఫ్ చేసుకుని తిరుగుతున్నారు తప్ప ఏమీ లేదు మీకు. మనుషులతో ఫ్రెండ్లీగా ఉండే స్వభావం కుక్కలు ఎందుకు ఈ మధ్య చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి? చాలా చోట్ల చిన్నారుల మీద ఎందుకు దాడులు చేస్తున్నాయి? రోడ్డుపై 2 వీలర్స్ మీద వెళ్లే వాళ్ళని ఎందుకు వెంటాడుతున్నాయి? అసలు కుక్కల ప్రవర్తనలో ఈ మార్పులు రావడానికి కారణాలు ఏంటని పెటా ఇండియా ఇతర ఎక్స్పర్ట్ ఇటీవల పరిశోధిస్తే విస్తుపోయే విషయాలు వెల్లడాయి. మనుషుల ప్రవర్తనలో మార్పులతోనే